హాయ్ వెల్కమ్ బ్యాక్. ఈ వీడియో జాబ్ సీకర్స్ అందరికీ ఒక ఇంపార్టెంట్ వీడియో అయితే అవ్వబోతుంది. మీరు 2025లో జాబ్ కోసం చూస్తుంటే ఎయిదర్ యాజ్ ఎ ఫ్రెషర్ లేదా ఆల్రెడీ జాబ్ చేస్తుంటే జాబ్ స్విచ్ అవ్వాలని చూస్తున్నా, హై పేయింగ్ కెరియర్‌లోకి వెళ్ళాలని చూస్తున్నా, లేదా ఫ్రెషర్స్ ఏమన్నా ఎవరైనా కూడా ఈ వీడియో మీకు ఎప్పటికీ కూడా హెల్ప్ అవుతుంది. ఈ వీడియో మీరు చూడడం మాత్రమే కాదు, ఎక్కడైనా సేవ్ చేసుకోండి ఈ వీడియో లింక్‌ని. ఎందుకో మీకే అర్థమవుతుంది ఈ వీడియో చూసే కొద్దీ. నేను ఈ వీడియోలో 2025 జాబ్ క్యాలెండర్‌ని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలానే 2025 అనే కాదు, కమింగ్ ఇయర్స్ మొత్తంలో కూడా ఏ మంత్స్‌లో మీరు అప్లై చేసుకుంటే మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ఎక్కువ హైక్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ఇలాంటివన్నీ కూడా మనమైతే ఇప్పుడు డిస్కస్ చేద్దాము. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. నేను ఎవ్రీ పాసిబుల్ సినారియో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ 2 మంత్స్ ఏవైతే ఉన్నాయో జాన్ అండ్ ఫెబ్ ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ కాబోతుంది జాబ్ సీకర్స్‌కి. సో, లాస్ట్ వరకు చూడండి. అండ్ వీడియోని ఒకసారి లైక్ చేయండి. సో దట్ సిమిలర్ జాబ్ సీకర్స్ అందరికీ మన వీడియో సజెషన్స్‌లో వెళ్తుంది. ఛానల్ గ్రో అవ్వడానికి నాకు హెల్ప్ అవుతుంది. ఖచ్చితంగా మీకు నేను క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తాను. సో, ప్లీజ్ సపోర్ట్ మీ బై లైకింగ్ దిస్ వీడియో. అండ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మనం ఈ చార్ట్ చూసినట్టయితే జాన్వరి అండ్ ఫిబ్రవరి ఇన్ జనరల్‌గా గూడా ఎప్పుడూ కూడా ఏంటంటే హైరింగ్ ఛాన్సెస్ కానివ్వచ్చు, మీరు యాక్టివిటీ కానివ్వచ్చు ఎక్కువుంటుంది. ఎందుకంటే నార్మల్‌గా Q1 అనేది స్టార్ట్ అవుతుంది. ఒక ఫిజికల్ ఇయర్ తీసుకుంటే జాన్వరి నుంచి మార్చ్ వరకు ఫస్ట్ క్వార్టర్ అంటాం. అంటే ఒక ఇయర్‌ని 4 క్వార్టర్స్‌గా డివైడ్ చేసుకొని కంపెనీస్ అనాలిసిస్ చేస్తాయి. ఎందుకంటే వేర్ దే ఆర్ గ్రోయింగ్ అన్నట్టు. వాళ్ళ గ్రోత్‌ని అనలైజ్ చేయడానికి కానివ్వచ్చు, వీటికి హెల్ప్ అవుతాయి అలా డివైడ్ చేయడం వల్ల. కాబట్టి జాన్, ఫెబ్, మార్చ్‌ని ఫస్ట్ క్వార్టర్‌గా అంటారు. ఈ ఫస్ట్ క్వార్టర్‌లో ఏంటంటే బడ్జెట్స్ యూజువల్‌గా కూడా ప్లాన్ చేసేది ఇప్పుడే. సో, జాన్వరి నుంచే వాళ్ళు ఇయర్ బడ్జెట్ అనేది స్టార్ట్ చేస్తారు. అంటే ఏంటంటే జాన్వరిలో బడ్జెట్ ఫుల్‌గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఇప్పుడు మనం ఎక్కువ షాపింగ్ కానివ్వచ్చు, మన ఇంట్లో గ్రోసరీస్ కానివ్వచ్చు, ఇవన్నీ ఎక్కువ ఎప్పుడు పర్చేస్ చేస్తాము. ఇన్వెస్ట్‌మెంట్స్ కానివ్వచ్చు, ఏదైనా కూడా మంత్ స్టార్టింగ్‌లో. ఎందుకు మనకప్పుడు సాలరీ వచ్చుంటుంది. అంటే మన దగ్గర మనీ ఫుల్‌గా ఉంటుంది ఫస్ట్‌కి. 30 వచ్చేటప్పటికి మనీ అయితే ఉండదు. కాబట్టి ఎవరైనా కూడా ఏమన్నా బడ్జెట్‌కి సంబంధించిన యాక్టివిటీస్ తీసుకోవాలంటే హైరింగ్ కానివ్వచ్చు, ఇంకేమైనా సబ్స్క్రిప్షన్స్ కానివ్వచ్చు, ఇంకేదైనా న్యూ పార్ట్నర్‌షిప్స్ కానివ్వచ్చు, ఇలాంటివన్నీ కూడా కంపెనీస్ ప్లాన్ చేసి ఫస్ట్ క్వార్టర్‌లో ప్లాన్ చేస్తాయి. సో, జాన్వరి అండ్ ఫిబ్రవరి ఎక్కువ హైరింగ్ అయితే ఉంటుంది మీరు చూసినట్టయితే. అండ్ అగైన్ ఇది కంపేర్ చేసేది ఏంటంటే మాక్సిమం నార్త్ అమెరికా అండ్ యూరప్ వాళ్ళు ఎలా ఆలోచిస్తారు వాళ్ళ క్లయింట్స్ కానివ్వచ్చు ఇవన్నీ. ఎందుకంటే మనం మాక్సిమం వాళ్ళకే వర్క్ చేస్తాం కాబట్టి ఎంఎన్‌సీస్ తీసుకున్నా కూడా, మీరు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ తీసుకున్నా కూడా మార్కెట్ అయితే వాళ్ళని టార్గెట్ చేస్తారు కాబట్టి దాన్ని బేస్ చేసుకొని చెప్తున్నాను. సో, జాన్ అండ్ ఫిబ్రవరి ఎప్పుడు కూడా హైరింగ్ అనేది ఫుల్‌గా ఉంటుంది యాక్టివిటీ. సో, మీకెప్పుడు కూడా జాబ్స్ అయితే ఉంటాయి. సో, ఇప్పటికి మీరు రెడీగా ఉండాలి. జనవరి, ఫిబ్రవరిలో అంటే మీకు ఆపర్చునిటీస్ కూడా బాగుంటాయి. సాలరీస్ కూడా చాలా ఇస్తారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర బడ్జెట్ ఫుల్‌గా ఉంటుంది కాబట్టి మరీ నెగోషియేట్ చేయరు. అంటే మేము ఇవ్వము, ఇంతే ఇస్తాం ఇలాంటివి తక్కువ వింటారు మీరు. మాక్సిమం మీకు హైక్స్ ఎక్కువ ఉండే పీరియడ్ కూడా ఈ జాన్, ఫెబ్బే. కాబట్టి రెడీగా ఉండండి జాన్, ఫెబ్‌లో. మాక్సిమం అన్ని జాబ్స్‌కి అప్లై చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఎక్కువ జాబ్స్ అప్లై చేయండి. ఎందుకంటే ఎక్కువ మంది హైరింగ్ ఈ టైంలోనే బడ్జెట్ కేటాయిస్తారు కాబట్టి మీకు కాల్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. నెక్స్ట్ మనం మార్చ్‌కెళ్తే, మార్చ్‌లో ఏమవుతుందంటే ఆల్మోస్ట్ వాళ్ళు జాన్, ఫెబ్‌లో చేసిన హైరింగ్ అంతా ఆల్మోస్ట్ హైరింగ్ యాక్టివిటీ అంతా అయిపోయి ఉంటుంది. సో, మార్చ్‌లో మీడియంగా ఉంటుంది యాక్టివిటీ. ఆ మీడియం కూడా ఏంటంటే ఇప్పుడు జాన్, ఫెబ్‌లో ప్లాన్ చేసుంటారు హైరింగ్ యాక్టివిటీ. మేబీ క్యాండిడేట్స్‌ని వాళ్ళకి అప్లికేషన్స్ వచ్చుంటాయి. అప్పుడు చేయలేకపోయిన వాళ్ళని చేస్తూ ఉంటారు గానీ, న్యూగా అయితే పోస్ట్ చేయడం అవన్నీ ఏంటంటే కొంచెం తక్కువగానే ఉంటాయి. బట్ ఇంటర్వ్యూస్ అవన్నీ అయితే జరుగుతూ ఉంటాయి మార్చ్‌లో. ఈవెన్ అది కంటిన్యూ అవుతుంది ఏప్రిల్ అండ్ మే. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ క్వార్టర్‌లో తీసుకున్న బడ్జెట్ అప్పుడు మేబీ ఇంటర్వ్యూస్ చేసిన క్యాండిడేట్స్ కానివ్వచ్చు, ఆన్ బోర్డింగ్ ఇవ్వడం ఇవన్నీ ఎక్కువ మనం మార్చ్, ఏప్రిల్, మేలో చూస్తున్నాం. మీరు చూసినట్టయితే జాయినింగ్ ఎప్పుడు కూడా అంటే మనం ఏ కంపెనీస్‌కి ఫ్రెషర్స్‌కి తీసుకున్న ఎవరికైనా కూడా చాలా వరకు ఏప్రిల్, మేలో ఎక్కువుంటాయి. అంటే జాయినింగ్స్ అవన్నీ. బట్ ఏంటంటే హైరింగ్ యాక్టివిటీ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. మీరు ఈవెన్ జాన్, ఫెబ్‌లో మీరు హైర్ అయినా కూడా ఇప్పుడు ఒకవేళ స్టూడెంట్స్ అయినా కూడా మీకు ఇచ్చేది ఏప్రిల్, మేకే ఇస్తారు జాయినింగ్. అండ్ ఈవెన్ ప్రొఫెషనల్స్ అయినా కూడా జాన్, ఫెబ్‌లో ఎక్కువ హైర్ చేసుకుంటారు. ఎందుకంటే మీకు ఆబ్వియస్‌లీ 2 మంత్స్ ఆర్ 3 మంత్స్ నోటీస్ పీరియడ్ ఉంటుంది కాబట్టి, మనకు జాయినింగ్స్ అన్నీ ఎక్కువ ఉండే ఫేజ్ ఏంటంటే ఏప్రిల్ అండ్ మే. సో, మేకి ఏమవుతుందంటే ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ కూడా వాళ్ళకి కావాల్సిన రిక్రూట్‌మెంట్‌ని ఫైనలైజ్ చేస్తాయి. కాబట్టి Q2 అంటే ఏప్రిల్, మే, జూన్ తీసుకుంటే మే కల్లా ఆల్మోస్ట్ సార్ట్ ఔట్ అయిపోతాయి. జూన్‌లో చాలా లో యాక్టివిటీ ఉంటుంది. ఎవరు కూడా జూన్‌లో హైరింగ్ చేయాలని అనుకోరు. ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళకి హైరింగ్ బడ్జెట్ అయిపోయి ఉంటుంది. అగైన్ Q3 తీసుకున్నా కూడా అంతే. ఎందుకంటే వాళ్ళు హైరింగ్ ఆల్రెడీ ఆపేసుంటారు కాబట్టి చాలా తక్కువగానే ఉంటుంది. ఇంకా ఆగస్ట్‌కొచ్చేటప్పటికి కొంత ఇంక్రీజ్ అవుతుంది. ఏంటంటే మెయిన్‌గా మనం ఆగస్ట్‌లో ఎలాంటి రోల్స్ చూస్తామంటే ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఏదైనా కూడా ఎమర్జెన్సీ రోల్స్ ఆర్ ఇమ్మీడియేట్‌గా కావాల్సిన రోల్స్ చూస్తాం. మీరెప్పుడైనా కూడా చూడండి
ఫస్ట్ క్వార్టర్‌లో ఆర్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఇయర్‌లో మీకు నార్మల్ జాబ్స్ ఎక్కువుంటాయి. అండ్ మీకు నోటీస్ పీరియడ్ ఉన్నా, లేదా మీరు కాలేజ్ స్టూడెంట్స్ అయినా కూడా వాళ్ళు వెయిట్ చేస్తారు. బట్ సెకండ్ హాఫ్‌లో ఏంటంటే ఇమ్మీడియేట్‌గా కావాలని ఎక్స్‌పెక్ట్ చేస్తారు. మీరు హైర్ అయినా కూడా వాళ్ళకి ఇమ్మీడియేట్‌గా 1 మంత్‌లో జాయిన్ అవ్వాలి. లేదా 2 మంత్స్ మాక్సిమం ఇలానే చూస్తారు. ఎందుకంటే వాళ్ళు ఏ రోల్స్ అయితే ఆల్రెడీ ఫస్ట్ హాఫ్‌లో, ఫస్ట్ క్వార్టర్‌లో ఫిల్ చేసుకో ఉంటారు. ఏవైతే వాళ్ళకి వర్కౌట్ కాలేదో, ఏవైతే ఇంకా మనకు కావాలి అనుకుంటారో ఏ రోల్స్‌కి, అలాంటి వాటికి మాత్రం ఈ Q3 ఎండింగ్‌లో వాళ్ళు హైరింగ్ మళ్ళీ అయితే రీస్టార్ట్ చేస్తారు. ఆగస్ట్‌లో స్టార్ట్ అవుతుంది. సెప్టెంబర్‌లో యాక్టివిటీ ఉంటుంది ఎక్కువ. అంటే మళ్ళీ ఇంటర్వ్యూస్ కానివ్వచ్చు అవన్నీ కూడా. బట్ ఏందంటే వీటికి కూడా డిమాండ్ ఎక్కువ ఉంటుంది. సెప్టెంబర్‌లో జరిగే డ్రైవ్స్‌కి ఎప్పుడూ కూడా డిమాండ్ ఉంటుంది. ఎందుకు? వాళ్ళు ఇమ్మీడియేట్‌గా ఫిల్ చేసుకోవాలనుకుంటున్నారు. మీరు గనుక ఇమ్మీడియేట్‌గా జాయిన్ అవ్వగలిగితే మీకు ఎంత కావాలన్నా కూడా ఇస్తారు. ఇలాంటప్పుడే 100% హైక్స్, 200% హైక్స్ అని మనం చూస్తాం కదా! అలాంటి హైక్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ సెప్టెంబర్‌లో ఉంటాయి. అక్టోబర్‌లో అది కంటిన్యూ అవుతుంది. అంటే నెక్స్ట్ నవంబర్‌కొచ్చేటప్పటికి ఇంకా ఎవ్వరు కూడా లాస్ట్ క్వార్టర్‌లో కొత్త బడ్జెట్‌ని ఇంట్రొడ్యూస్ చేయాలనుకోరు. ఎందుకంటే జాన్వరి దాకా వెయిట్ చేయాలి అనుకుంటారు. అప్పటికి వాళ్ళ బడ్జెట్ అంతా అయిపోయి ఉంటుంది. కాబట్టి నవంబర్‌లో చాలా తక్కువుంటుంది. ప్రీవియస్ మంత్స్‌లో అనుకున్నవే ఆన్ బోర్డింగ్ అలా ఉంటుంది. డిసెంబర్‌లో ఆపేస్తారు. ఫ్రీజ్ జోన్‌లో ఉంటుంది డిసెంబర్ అనేది. అస్సలు జాబ్స్ అనేవి చాలా కష్టంగా ఉంటాయి డిసెంబర్‌లో. మరీ ఎమర్జెన్సీ అయితే తప్ప. సో, ఈ మంత్స్ బేస్ చేసుకొని మీకు చూస్తే ఫిబ్రవరిలో ట్రెడిషనల్ హైరింగ్ అయితే ఉంటుంది. మీరు అప్లై చేస్తే మీకొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మీకోసం వెయిట్ చేస్తారు. నోటీస్ పీరియడ్ ఎక్కువుంది అనుకునే వాళ్ళకి కూడా ఇది బెస్ట్ ఆపర్చునిటీ. అండ్ కాలేజ్ స్టూడెంట్స్‌కి మాక్సిమం ఫెబ్‌లోనే ఎక్కువ డ్రైవ్స్ అనేది ఉంటాయి. ఈవెన్ ఫ్రెషర్స్‌కి కూడా మీకేమన్నా ఎక్కువ అగ్రెసివ్‌గా ట్రై చేయాలనుకుంటే ఫెబ్‌లో ట్రై చేయండి. ఎందుకంటే చాలా కంపెనీస్ వాళ్ళు ఎలా అంటే ఇప్పుడు ఎంఎన్‌సి హైరింగ్ కూడా ఎక్కువుంటుంది ఈ టైంలోనే. ఎందుకంటే వాళ్ళు వెయిట్ చేయగలుగుతారు ఫెబ్‌లో. బడ్జెట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆ బడ్జెట్‌తో ఎలాగోలా ఖర్చు పెట్టాలి హైరింగ్‌కి. వాళ్ళ ఎంప్లాయీ కౌంట్‌ని పెంచుకోవాలనే ఉద్దేశంతో మెయిన్ ఉంటారు కాబట్టి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. తర్వాతంతా కూడా మీకు జాయినింగ్ ఫేజ్ అవే ఉంటుంది. ఎప్పుడైతే ఎమర్జెన్సీ ఫేసెస్ అంటారు ఈ సెప్టెంబర్, అక్టోబర్ అని. ఈ 2లో ఏంటంటే ఎక్కువ హైక్ ఉంటుంది. చాలా ఎక్కువ హైక్ అయితే ఉంటుంది. 100%, 200% హైక్స్ కూడా తీసుకుంటారు. బట్ ఏంటంటే ఎక్కువ వెయిట్ చేయలేరు. వాళ్ళకి ఇమ్మీడియేట్‌గా ఫిల్ చేసుకోవాలి. సో, అక్టోబర్ ఈ 4 మంత్స్ ఏంటంటే జాబ్ సీకర్స్‌కి ఎప్పుడూ కూడా చాలా మంచి పీరియడ్. అడ్వాంటేజ్ తీసుకోవాలంటే ఈ 4 మంత్స్‌లోనే తీసుకోవాలి. అండ్ మీకు నోటీస్ పీరియడ్ ప్రాబ్లమ్ ఉంది అనుకుంటే ఫెబ్‌లో ట్రై చేయండి. చాలా బెస్ట్ ఆపర్చునిటీ. మీ ఫెబ్‌లో ఎక్కువ చూస్తారు నార్మల్ ఇలాంటి హైరింగ్ అనేది. ఈవెన్ స్టూడెంట్స్‌కి, ఫ్రెషర్స్‌కి కూడా ఫెబ్ అనేది చాలా బెస్ట్ ఆపర్చునిటీ అయితే అవ్వబోతుంది. సో, ఈ వీడియోని ఆహ్, ఖచ్చితంగా ఎక్కడైనా సేవ్ చేసుకోనండి. ఎప్పుడైనా కూడా మీరు మళ్ళీ గెట్ బ్యాక్ వచ్చి చూడాలన్నా, ఆర్ ఎవరికైనా మీ ఫ్రెండ్స్‌కి కానీ ఎవరికైనా షేర్ చేయాలన్నా కూడా చాలామంది అంటారు నేను అప్లై చేస్తున్నాను రావట్లేదు అని. నన్ను డిసెంబర్‌లో అడిగారు చాలా వరకు. అంటే డిసెంబర్‌లో మీరు అప్లై చేస్తే ఎవ్వరు కూడా మాక్సిమం తీసుకోరు. ఎందుకంటే ఆ టైంలో ఎవరు హైరింగ్‌కి బడ్జెట్ పెట్టాలనుకోరు. అండ్ ఈవెన్ మిడ్ ఇయర్‌లో కూడా జూన్, జూలై ఆ టైంలో కూడా. సో, ఈ 2 మంత్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అగైన్ మీరు మార్చ్ వరకు కూడా ట్రై చేయొచ్చు బాగా అప్లై చేసుకోవడానికి. మీరు ఎప్పుడైనా కూడా హైరింగ్ లేని మనుషులు ఏం చేయాలంటే మీరు ప్రిపేర్డ్‌గా ఉండాలి. మీరు చూసినట్టయితే డల్ ఫేజెస్ ఎక్కువ రోజులు ఉండవు. ఇప్పుడు ఈవెన్ లైక్ మే, జూన్, జూలైలో హైరింగ్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే జాయినింగ్ దాంట్లోనే ఉంటారు. సో, ఈ టైంలో మీరు రెజ్యూమ్ అప్డేట్ చేసుకోవడం కానివ్వచ్చు, పోర్ట్‌ఫోలియో బిల్డ్ చేసుకోవడం కానివ్వచ్చు, ఇలాంటి వాటి మీద ఫోకస్ చేయండి. ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అవి. ఎందుకంటే తర్వాత మళ్ళీ హైరింగ్ స్టార్ట్ అయినప్పుడు మీరు రెడీగా ఉండాలి. సో, ఇప్పుడు ఫెబ్ బాగా ఫోకస్ అయితే చేయండి. ఈవెన్ మార్చ్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి అన్ని జాబ్స్‌కి కూడా. ఖచ్చితంగా మీరు కాల్స్ అయితే వస్తాయి. ఐ హోప్ ఈ వీడియో హెల్ప్ అయిందనుకుంటున్నాను జాబ్ సీకర్స్ అందరికీ. ఈ వీడియో మీకు తెలిసిన అందరికీ షేర్ చేయండి. జాబ్ సీకర్స్ ఎవరున్నా కూడా ఆర్ ఈవెన్ స్టూడెంట్స్ ఉన్నా కూడా వాళ్ళని రెడీగా ఉండమని అయితే చెప్పండి. 2025లో లైక్ 2024 కన్నా కూడా కొంత బెటర్ అయితే అవ్వచ్చు హైరింగ్. ఎందుకంటే చాలా వరకు స్టాప్ చేశారు 2024లో. ఎక్కువ మంత్స్ స్టాప్ చేసి కూడా జరగదు కాబట్టి ఆపర్చునిటీని యుటిలైజ్ చేసుకోండి. ఫిబ్రవరిలో ఆల్మోస్ట్ లైక్ బడ్జెట్స్ ఇంట్రొడ్యూస్ చేసే టైం కాబట్టి, ఈ టైంలో ఎంతైనా పెట్టడానికి రెడీగా ఉంటారు. ఆపర్చునిటీ యుటిలైజ్ చేసుకోండి. మళ్ళీ మార్చ్ దాటాక జాబ్స్ లేవు ఇలా అనుకుంటే మీకు ఉపయోగం అయితే లేదు. కాబట్టి మేక్ ష్యూర్ యుటిలైజ్ ద ఆపర్చునిటీ అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.